హాయ్ వీవర్స్, ఈరోజు ఈ వీడియో కంజు పిల్లలకి ఇచ్చే బ్రూడింగ్ గురించి చేయబడింది. అంటే కంజు పిల్లల కొన్న తర్వాత లేదా హ్యాచింగ్ మిషన్ నుండి ఇడిగిన తర్వాత 7 నుంచి 10 రోజుల దాకా బ్రూడర్లో పెట్టి 35 డిగ్రీల హీట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా హీట్ ఇచ్చే ప్రాసెస్ని బ్రూడింగ్ అంటారు. బ్రూడింగ్ కోసం ఉపయోగించే పద్ధతులు ముఖ్యంగా 3. ఒకటి బల్బ్స్, రెండోది బొగ్గులు కాగబెట్టిన కుండ అండ్ థర్డ్ వన్ ఈజ్ గ్యాస్ సిలిండర్ ద్వారా బ్రూడింగ్. ఒకవేళ కంజు పిల్లలు 100 నుంచి 1000 దాకా ఉంటే బల్బ్స్తో బ్రూడింగ్ సరిపోతుంది. అలా కాకుండా 1000కి మించి కంజు పిల్లలుంటే బొగ్గులు కాల్చి నింపిన కుండ లేదా గ్యాస్ సిలిండర్ ఉపయోగం చేయాల్సి ఉంటుంది. బొగ్గులు కాల్చి కుండలో నింపి బ్రూడర్ సెంటర్ పాయింట్లో పెట్టడం నాకు నా ఎక్స్పీరియన్స్లో చాలా కాంప్లికేట్గా అనిపించింది. ఇక గ్యాస్ సిలిండర్తో చేసే బ్రూడింగ్ పద్ధతి నాకు చాలా సౌకర్యంగా అనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం మేము గ్యాస్ సిలిండర్ ద్వారానే బ్రూడింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ పద్ధతి అయితే సీజన్ అండ్ క్లైమేట్ని బట్టి వేడి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎనీవే, బ్రూడింగ్కై ఉపయోగించే 3 రకాల పద్ధతుల్లో ఏ పద్ధతి ఉపయోగించినప్పటికీ చాలా అలర్ట్గా ఉండటం కంపల్సరీ. ఎందుకంటే ప్రతి పద్ధతిలో ఏదో ఒక రిస్క్ ఖచ్చితంగా ఉంది కాబట్టి. 7 సంవత్సరాల క్రితం మొదటిసారి మేము పిల్లలు కొని బ్రూడింగ్ చేసినప్పుడు మాకు నిద్ర మేల్కొనే అలవాటు అస్సలు లేదు. అప్పుడు 2000 కంజు పిల్లలు 1000 చొప్పున 2 బ్రూడర్స్లో వేయడం జరిగింది. ప్రతి బ్రూడర్లో 100 వాట్స్ కెపాసిటీ గల 4 బల్బులు ఆన్ చేసి పెట్టాం. టోటల్ 8 బల్బులు. కొత్త బిజినెస్ ఆరంభిస్తున్నాం అనే ఎక్సైట్మెంట్లో ఆల్రెడీ 2 రోజులు సరిగ్గా నిద్ర పట్టనిసరికి అలసట మరియు నిద్ర మాకు సమాధానం ఇచ్చేసింది. నెక్స్ట్ 1 అవర్కు మేల్కునేలా అలారం సెట్ చేసి మేము నిద్రపోయాం. అలారం మోగినా మాకు స్పృహ రాలేదు, అంతగా నిద్ర పట్టేసింది. మార్నింగ్ 6 గంటలకు లేచి చూసేసరికి ప్రతి బల్బ్ కింద ఒకదానిపై ఒకటి కుప్పలు కుప్పలుగా చేరి కంజు పిల్లలు శాశ్వతంగా నిద్రపోవడం జరిగింది. ఆ రోజు 800 పైగా చిక్స్ కోల్పోయాం. ఆ విధంగా మా పౌల్ట్రీ ఫార్మింగ్ యొక్క మొదటి రోజు మాకు మర్చిపోని జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఎనీవే, ఏదైతే గడిచిపోయిందో దాని గురించి ఆలోచించడంలో ఉపయోగం ఉండదు. ఏదైతే మా కంట్రోల్లో ఉందో దాన్ని కేర్లెస్ చేయకూడదు. సక్సెస్ని పొందాలి అని గట్టిగా కోరుకునే వాళ్ళు బ్యాడ్ సిచ్యువేషన్లో ఏడ్చి కుంగిపోకూడదు. ఏ కంజు పిల్లలైతే చనిపోయాయో దాని మృతి యొక్క సరైన కారణం మాకు క్లియర్గా తెలుసు. కాబట్టి మార్చాల్సింది బిజినెస్ కాదు, మార్చాల్సింది మా పద్ధతులు. సో మేము బ్రూడింగ్ సమయంలో నిద్రలు సాక్రిఫైస్ చేయటం నేర్చుకున్నాం. బల్బ్స్ ఉపయోగం మానేసి కొన్ని నెలలు బొగ్గులు కాల్చిన కుండల ద్వారా బ్రూడింగ్ చేశాం. ఆ తర్వాత గ్యాస్ ద్వారా బ్రూడింగ్ చాలా సులువు అనిపించడంతో ఈ పద్ధతి కంటిన్యూ చేస్తున్నాం. చెప్పేదేంటంటే పౌల్ట్రీ ఫార్మింగ్ స్టార్టప్ చేసే వాళ్ళకి ఈ బ్రూడింగ్ అనేది ఒడ్డున చేరడానికి అగ్ని నదిలో మునిగి ఈత కొట్టేలా అనిపిస్తుంది. ఈ బ్రూడింగ్కై 5 రోజుల నిద్ర మేలుకోవటం, ఇక ధైర్యం నింపేకై కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా. ప్రాక్టీస్ మరియు దృఢమైన సంకల్పం అతి కష్టమైన పనిని కూడా ఈజీ చేయగలదు. ఎనీవే, బ్రూడింగ్ కోసం ఈ విధంగా సర్కిల్ చేసి గ్యాస్తో బ్రూడర్ ఆన్ చేసేసరికి దానంతట అది బ్రూడింగ్ జరిగిపోదు. సీజన్ అండ్ క్లైమేట్ని బట్టి 5 నుంచి 7 రోజులు ప్రతి రాత్రి ప్రతి గంటకోసారి, అవసరమైతే ప్రతి అరగంటకోసారి నోటి ద్వారా శబ్దాలు చేసి లేదా ప్లాస్టిక్ బ్యాగ్ కదిపితే వచ్చే సౌండ్ ద్వారా ఈ కంజు పిల్లలను నిద్రపోకుండా అలర్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఒకటిపై ఒకటి కూర్చొని కుప్పలుగా చేరి మృతి చెందడం జరుగుతుంది. అందుకని ఈ చిక్స్ను నిద్ర నుండి మేల్కొల్పడానికి లేదా కూర్చున్న చోట నుంచి కదిలించటానికి మేము ఈ విధంగా శబ్దాలు చేస్తాం. ఈ శబ్దాలు విని అవి శబ్దాలు చేసే వైపు రావడం జరుగుతుంది. ఈ ట్రిక్ కూడా కేవలం 2 రోజులు మాత్రమే వర్క్ చేస్తుంది. ఎందుకంటే
మేము చేసే శబ్దాలలో వీటికి ఏ ఉపయోగం లేదు అని ఈ కంజు పిల్లలు గ్రహించగలుగుతాయి. సో 2 రోజుల తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్ సౌండ్ ద్వారా ఈ కంజు పిల్లలను అలర్ట్ చేయాల్సి ఉంటుంది. బ్రూడింగ్లో ఉంచిన కంజు పిల్లలకు ఇచ్చే వేడి 2 రోజుల తర్వాత నుంచి ప్రతిరోజు 1 లేదా 2 డిగ్రీలు తగ్గిస్తూ నార్మల్ టెంపరేచర్కి తీసుకురావడం జరుగుతుంది. 7 లేదా 10 రోజుల తర్వాత ఈ చిక్స్ను వాటికి సరిపడా స్థలానికి మార్చడం జరుగుతుంది. బ్రూడింగ్ నుంచి సెక్షన్లో షిఫ్ట్ చేసిన తర్వాత కూడా 1 లేదా 2 రోజులు బల్బ్స్ ఉపయోగించి గమనించాల్సి ఉంటుంది. ఒక సింగిల్ పర్సన్ పౌల్ట్రీ ఫామ్ రన్ చేయటం చాలా కష్టం. కాబట్టి కుటుంబ సభ్యులు సహకరించడం చాలా అవసరం. ఎందుకంటే బ్రూడింగ్కై రాత్రులు మేలుకోవటం, మార్నింగ్ అండ్ ఈవినింగ్లో డ్రింకర్స్ మరియు ఫీడర్స్ నింపడం, డ్రింకర్స్ క్లీన్ చేసుకోవటం, కస్టమర్స్తో కనెక్ట్ అవ్వటం నుంచి ట్రాన్స్పోర్ట్ దాకా బాధ్యతలు వహించటం ప్రతిదీ ఒక వ్యక్తి వల్ల అయితే కాదు. అలాగని బిజినెస్ ఆరంభంలోనే వర్కర్స్ మీద డిపెండ్ అయితే మాత్రం డెవలప్మెంట్ వైపు ఎక్కాల్సిన స్టెప్స్ దిగాల్సి రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వర్కర్స్ను మెయింటైన్ చేయగల కెపాసిటీ సంపాదించాల్సి ఉంటుంది. ఫస్ట్ మేము బిజినెస్ నేర్చుకొని అర్థం చేసుకోవటం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, రూల్ని తెగొట్టడం కూడా రూల్ని సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాతే పాసిబుల్ అవుతుంది. నాకు అర్థమైనంత వరకు కంజు పిట్టల గ్రోస్ చేసిన తర్వాత కస్టమర్స్ను పట్టడం రెండో సమస్య అయితే, ఫస్ట్ సమస్య బ్రూడింగ్ చేసేటప్పుడు చిక్స్ని ప్రొటెక్ట్ చేసుకోగలగడం. అలవాటు చేసుకునే కొద్దీ ప్రతిదీ ఈజీ అవుతూ వస్తుంది. ఛాలెంజింగ్ అనేది లేకపోతే లైఫ్ కూడా బోరింగ్ అయిపోతుంది. గుర్తింపు పొందాలంటే పట్టుదల చాలా ముఖ్యం. ఎనీవే, బ్రూడింగ్ విషయంలో ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఒక సింగిల్ మిస్టేక్ మన బిజినెస్ని 100% డ్యామేజ్ చేయగలదు. సో బీ కేర్ఫుల్. Okay viewers, thank you very much for giving your valuable time to this video. Have a nice day and bye.